ఎస్ఎస్ రాజమౌళి తెలుగు ప్రజలకే కాదు ప్రపంచం మెచ్చిన దర్శకుడిగా పేరు సంపాదించారు. శాంతి నివాసం సీరియల్తో కెరీర్ ప్రారంభించి తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి హిందూ దేవుళ్లపై నోరు పారేసుకోవడంతో హిందూ సమాజం ఒక్కసారిగా భగ్గుమంది. వారణాసి మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తే హనుమంతుడు ఏం చేస్తాడు? దేవుడంటే నమ్మకం లేకపోతే దేవుళ్ళపై ఎందుకు సినిమాలు తీయాలి? దేవుడంటే నమ్మకం లేదంటూనే దేవుళ్ళ మీద సినిమాలు తీసి కోట్లు సంపాదించావంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వారణాసి మూవీని బాయ్కట్ చేయాలని, హిందువులెవరూ వారణాసి మూవీ చూడొద్దంటూ పిలుపునిచ్చాయి. అసలు ఈ మూవీ ఎలా విడుదలవుతుందో చూస్తామంటున్నారు. రాజమౌళి ఇప్పుడు హనుమంతుడి మీదే కాదు, రాముడు కృష్ణుడి మీద కూడా కామెంట్ చేశాడు. రాముడు సాఫ్ట్ హీరో, కృష్ణుడు కమర్షియల్ హీరో అంటూ సినిమా మెటీరియల్గా చూస్తూ హిందూ దేవులను అవమానించాడు. పైగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అంటాడు. నీకు దేవుడంటే నమ్మకం ఉన్నా లేకపోయినా కోట్లాది మంది ఆరాధించే భక్తుల మనోభావాలను కించపరచడం కరెక్ట్ కాదు కదా రాజమౌళి. వారణాసి మూవీ వివాదంపై ఇప్పుడు బీజేపీ నాయకులు గట్టిగా స్పందిస్తున్నారు. వారణాసి మూవీ హిందువులంతా బహిష్కరించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటుంటే, నీవు నిండు నూరేళ్లు బతకాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెటకరంగా కామెంట్ చేయడం చూస్తే రాబోయే రోజుల్లో వారణాసి మూవీకి కష్టాలు తప్పవేమో అనిపిస్తుంది. రాజమౌళి తన కష్టాన్ని, క్రెడిట్ను దేవుడికి ఇవ్వడం ఇష్టం లేకనా? సినిమాలు విజయ పరంపరతో వచ్చిన అహంకారంతో ఇలాంటి కామెంట్స్ చేశాడా? ఏ మతం ఆచరించేవారైనా తమ వెనుక దేవుడు ఉంటాడు అని నమ్ముతారు. ఇప్పటికైనా రాజమౌళి అర్థం చేసుకోవాలి. ఈవెంట్ ఫెయిల్యూర్కి దేవుడు కారణం కాదు, ఈవెంట్ సరిగ్గా నిర్వహించలేని మీరే. రాజమౌళి దేవుడి మీద కామెంట్తో ఆ ఎఫెక్ట్ మూవీ మీద పడుతుందా? హిందూ దేవుళ్ళ మీద నోరు పారేసుకున్న రాజమౌళి మూవీ బహిష్కరించారా? కామెంట్ చేయండి.